తెల్లవాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాక ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారండి. తగిలించుకు వెళ్తామని చిన్నగా వెళ్తుంది, ఆటో మీద ఆగిపోయిపోయిందా, శనగారం మీద చూడు ఎక్కువైపోయిందా, 2 కాలు చెటగా మీద వెళ్ళామని. అక్కడికి వెళ్ళాక టోపీ టూట్లు పడిపోయిందా, సొక్క పక్కలు పడిపోయిందండి, ప్యాంటు పేలికి లేకపోయినా అద్దాలు పగిలిపోయినాయండి. కరెంటు వాళ్ళు మెచ్చుకొని మా గుమ్మడికి అంత బంగారం సన్మానం చేశారండి. ఆ బంగారం పట్టుకొచ్చి అడి మీద కాలు కడితే అంతలో కుక్కొచ్చి ముట్టుకుందండి సార్. కుక్క ముట్టుకున్న బంగారం మన ఇంట్లో వంట లేదని మా గుమ్మత్త జాత పంపి చూసేజాహం లేపించి వచ్చామండి. ఇప్పుడు ఎండి ఎట్లు ఆడుతుందంటే బంగారం బోట్లు ఆడుతున్నాండి, కోట్లు తూట్లు పడుతున్నాయి, అట్లా చెదలు పెట్టేస్తుందండి సార్. ఇప్పుడు అన్న మన ఇటుకైనా పెంకేదండి పేలిపోతుందండి, ఇటుకే తిరిగిపోతుందా, తాటకి రద్దాడిపోతుంది, సిమెంట్ తిరిగిపోతుందా, పాలరైతే పగిలిపోతుందండి. అందుకే ఒకటో రా కలప పంపిస్తున్నాండి. ఏమే కలప అంటారండి, బస్ కలప, జిల్లేడి కలప, కెక్కేసి పుల్ల, సేంతం మొదలు, పుట్టు కర్ర, కెటికే ఉష్ణాలు, తామర కప్పు, కొడి బియ్యచ్చు, వరిగడ్డ అవసరాలండి. ఆ గురుగారు కలప ఆఫ్ చేయలేక మూవ్ చేయలేక హైదరాబాద్లో 494 బిల్డింగ్లు కట్టించామండి. ఆ మేళాన్ని చూసేవారు చూడలేక, వచ్చేవారు వాసలేక, మన ర్యాకెట్ల మీద బాంబులు వేశారండి. ఆ బాంబులు మేళ ఊగలేదంటే కదలని కదలేదండి.